వెల్కమ్ టు బీఆర్కే. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే హెయిర్ స్పా మాట. సో హెయిర్ స్పా అనేది మీరు వినే ఉంటారు. అసలు హెయిర్ స్పా అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే హెయిర్ ఫాల్ కంట్రోల్కి అవ్వడం కోసం, అలానే ఊడిపోయిన హెయిర్ రీగ్రోత్ రావడం కోసం, అలానే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా రావడం కోసం, అలానే మనకి డాండ్రఫ్ అది క్లియర్ అవ్వడం కోసం కూడా యూజ్ చేస్తారన్నమాట. సో అటువంటి హెయిర్ స్పా మనం పార్లర్స్లో చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని అనుకుంటున్నారు కదా. డిపెండ్స్, హెయిర్ లెంగ్త్ బట్టి ఖర్చు అవుతుంది అన్నమాట. మినిమం 800 నుంచి 1000, 1500 వరకు ఛార్జ్ చేస్తాము. సో అంత రిజల్ట్ వచ్చేది మన హోమ్ రెమెడీస్ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. సో ఈజీగా అన్ని చోట్ల అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కాబట్టి చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చే ప్యాక్ అనేది చెప్పబోతున్నాను. దీని పేరు ఏంటి అంటే హెయిర్ స్పా మాట. సో హెయిర్ స్పాకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఎగ్ తీసుకుంటాము, హోల్ ఎగ్ తీసుకుంటాం అన్నమాట. ఎల్లోనే కాదు, వైట్ అండ్ ఎల్లో రెండు కలిపి తీసుకుంటాం హోల్ ఎగ్. సో మీకు డౌట్ వస్తుంది, అప్పుడే డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఎల్లో తీసుకుంటే స్మెల్ వస్తుంది కదా అని అనిపిస్తుంది కదా మీకు. స్మెల్ అవాయిడ్ చేయడం కోసం మనకి ఇక్కడ లెమన్ కూడా యూస్ చేస్తున్నాము. ఎందుకంటే హాఫ్ లెమన్ కంప్లీట్గా వేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ స్మెల్ కూడా అవాయిడ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి లెమన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా తయారవుతుంది అన్నమాట ఇక్కడ. అందుకనే కంప్లీట్ ఎగ్ విత్ లెమన్ కూడా యూజ్ చేస్తున్నాము. అలానే మనకి పెరుగు కూడా తీసుకుంటున్నాము ఇక్కడ. ఓకే, పెరుగు అనేది ఎప్పుడు మనకి స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే మంచి మాయిశ్చర్ చేస్తుంది కాబట్టి 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాం ఇలాగా. అలానే ఇప్పుడు మనకి కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, ఎనీ హెయిర్ ఆయిల్ మీకు రెగ్యులర్గా ఏ ఆయిల్ అలవాటు ఉందో ఆ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. హనీ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో మీకు అప్పుడే ఒక డౌట్ వస్తుంది కదా, హనీ అనేది అప్లై చేసుకుంటే మనకి గ్రే హెయిర్ వచ్చేస్తుంది కదా అని ఎప్పటి నుంచో అంటూ ఉంటారు కదా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా హనీ యూజ్ చేయటం లేదు, డైల్యూషన్స్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి హనీని ఇందులో యాడ్ చేస్తున్నాము. అసలు హనీ లేకపోతే పర్వాలేదా, హనీ కంపల్సరీ ఇంగ్రీడియంటా అని మీకు డౌట్ రావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే హనీ అనేది ఎవరికి కంపల్సరీ ఇంగ్రీడియంట్ అంటే హెయిర్ వాల్యూమ్ చాలా తక్కువగా ఉన్నదనుకోండి, చాలామందికి హెయిర్ ఫాల్ స్ట్రెస్ వల్ల అయిపోవచ్చు, లేదంటే ఎనిమిక్ వల్ల అయిపోవచ్చు. హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే హనీ ఇందులో యాడ్ చేసుకుంటామో వాల్యూమెటిక్గా కనిపిస్తుంది మన హెయిర్. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, అర్థమైంది కదా. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో హోల్ ఎగ్ అని చెప్పుకున్నాం కాబట్టి కంప్లీట్ ఎగ్ అంతా వేసేసుకుందాం ఇక్కడ. సో చూడండి, ఈ బౌల్లోంచి ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే, విత్ ఎల్లోతో సహా వేసుకున్నాను ఇక్కడ, చూస్తున్నారా. ఓకే, లెమన్ కూడా, లెమన్ ఇక్కడ కంపల్సరీగా హాఫ్ లెమన్ వేస్తున్నాను. ఈ లెమన్ అనేది మనకి ఏంటంటే చాలా సాఫ్ట్గా చేస్తుంది, సిల్కీగా చేస్తుంది. సో లెమన్ ఎప్పుడైనా ఇలా హాఫ్ వేసుకోవాలంటే డైల్యూషన్స్ ఉండాలన్నమాట. డైరెక్ట్ లెమన్ మాత్రం హాఫ్ పెట్టేయకూడదు. స్కిన్ అయినా సరే, మనకి హెయిర్ అయినా సరే డైల్యూషన్స్లో ఉంటే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మాత్రం పెట్టద్దు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే పెరుగు 1 కప్ ఆఫ్ కర్డ్ మొత్తం వేసేస్తున్నా. ఓకేనా, 3 ఇంగ్రీడియంట్స్ అయినాయి కదా. ఎనీ హెయిర్ ఆయిల్ అని చెప్పుకున్నాం కదా, మీకు రెగ్యులర్గా ఏది అలవాటు ఉందో ఎనీ హెయిర్ ఆయిల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి ఇప్పుడు హనీ. హనీ కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ విధంగా మిక్స్ చేస్తాము. సో జనరల్లీ ఏంటంటే ఇప్పుడు ఇలా మిక్స్ చేసామనుకోండి, చూసారా, ఇలా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న పీసెస్ మాదిరిగా ఉండిపోతాయి, చిన్న చిన్న పార్టికల్స్ మాదిరిగా ఉండిపోతాయి. కంప్లీట్గా మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా నీట్గా మిక్స్ అయితేనే మనకి రిజల్ట్ బాగుంటుంది కదా. ఇలా చేసామంటే ఒక దగ్గర స్టిక్కీగా ఉంటుంది, లేదంటే ఒక దగ్గర ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. అందుకే నేనైతే ఏం చెప్తానంటే ఇలా మిక్స్ చేసుకుంటే ఓకే, లేదు అనుకుంటే
ఒక చిన్న బాటిల్ తీసుకుని లేదంటే మిక్సీ జార్ చిన్నది తీసుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని మనం షేక్ చేసామంటే చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ బాటిల్ తీసుకున్నాను కదా, సో ఇవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాప్ టైట్ చేసుకుని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, బట్ ఇందులో వేసుకుని చూడండి షేక్ చేస్తాం. ఇప్పుడు ఈజీగా మిక్స్ అవుతుంది అన్నమాట. మిక్స్ అయిపోయింది. మనం స్పూన్తో ఇలా షేక్ చేస్తే ఇంత చక్కగా మిక్స్ అవుతుందో చెప్పండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా అన్నీ మిక్స్ అయిపోవాలన్నమాట. ఆయిల్ సెపరేట్ ఉండకూడదు, హనీ సెపరేట్ ఉండకూడదు. అలాగే పెరుగు కూడా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అది కూడా మిక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా మిక్సీ జార్లో అయినా వేయాలి, లేదంటే ఇలా బాటిల్లో వేసి షేక్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందంటే బాదం మిల్క్ లాంటి ఒక మాస్క్ అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి, చూస్తున్నారా? బాదం మిల్క్ లాగా వచ్చిందా మీకు? ఇక్కడ సాఫ్ట్గా వచ్చిందా? ఎక్కడ మీకు చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఎక్కడ ఏమీ లేవు. చూడండి, బాదం మిల్క్ లాగా మాస్క్ అనేది ప్రిపేర్ అయింది. సో ఈ మాస్క్ని ఇప్పుడు ఏ విధంగా అప్లై చేస్తాము అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఈ మాస్క్ అయితే రెడీగా ఉంది కదా, ఈ మాస్క్ని ఏ విధంగా అప్లై చేస్తాము. చిన్న కాటన్ తీసుకుంటారు, చిన్న కాటన్ బౌల్ తీసుకుని ఇందులో డిప్ చేసుకోండి. డిప్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే నీట్గా మనం కోమ్ చేసుకుని స్కాల్ప్కి అప్లై చేసుకోండి. సో బెనిఫిట్స్ మనం చెప్పుకున్నాం కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, దట్టు రీగ్రోత్ వస్తుందని చెప్పుకున్నాం కదా. మనకి రీగ్రోత్ రావాలంటే ఫస్ట్ మనం ఎక్కడ టచ్ చేయాలి, దీన్ని మన స్కాల్ప్కి అంటుకోవాలన్నమాట. స్కాల్ప్కి అంటుకుంటేనే రీగ్రోత్ వస్తుంది కదా. సో గ్రోత్ రావాలన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా ఇట్స్ ఏ ప్రోటీన్ ప్యాక్ కదా, ఇది స్కాల్ప్కి అంటుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం స్కాల్ప్ అంతా అప్లై చేస్తాం. సో ఈ విధంగా, సో పార్టిషన్స్ ఎక్కువ తీసుకుంటే స్కాల్ప్ అనేది నీట్గా వస్తుంది కదా. సో ఎవ్రీ టైం ఇలా పాపిడి తీసుకుని కంప్లీట్గా మొత్తం ఓవరాల్ స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ ఏం చేస్తామంటే టోటల్ హెయిర్ అంతా అప్లై చేస్తాం. స్కాల్పే కాదు, హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు విడిచిపెట్టాలి అని డౌట్ వస్తుంది కదా. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అలానే విడిచిపెట్టాలి. ఈ 30 మినిట్స్లో స్కాల్ప్కి చక్కగా అబ్జార్బెన్స్ చేసుకుంటుంది, అలానే హెయిర్ కూడా అబ్జార్బెన్స్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా? సో దీనికి ఏంటంటే టిప్పు, మనకు ముందు రోజు హెయిర్ వాష్ చేసుకోవాలని అయితే లేదు. ఆల్రెడీ ఆయిల్ ఉన్నా సరే సరిపోతుంది, మనకి వితౌట్ ఆయిల్ అయితే అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో కూడా మనం ఆయిల్ మిక్స్ చేస్తున్నాం కదా. స్కాల్ప్ అనేది నీట్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. నీట్గా ఉంటేనే మనం అప్లై చేసిన ప్యాక్ అబ్జార్బెన్స్ చేసుకుంటుంది కదా. సో అందుకనే నీట్గా స్కాల్ప్ ఉన్న తర్వాత అప్లై చేసుకుంటాము 30 మినిట్స్. 30 మినిట్స్ తర్వాత కంపల్సరిగా షాంపూ వాష్ చేసుకోవాలి. ఎందుకు అంటే చిన్న స్మెల్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ అంతా స్మెల్ అయితే ప్రస్తుతానికైతే లేనట్టే, అవాయిడ్ అయిపోయింది. సో అందుకని 30 మినిట్స్ తర్వాత షాంపూ వాష్ చేసుకోండి. సో షాంపూ వాష్ చేసుకున్నప్పుడు నేను చెప్పే టిప్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకున్న ఈ మాస్క్ని ఆర్డినరీ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. సో వాటర్ వేసుకుని రిన్స్ అలా చేసుకుంటే క్లీన్ అయిపోద్ది, ఈ ప్యాక్ అంతా క్లీన్ అయిపోతుంది కదా. అప్పుడు మనం షాంపూ చేసుకోవాలి. లేదు అనుకుంటే డైరెక్ట్గా షాంపూ పెట్టుకున్నట్లయితే ఈ ఎగ్ స్మెల్లో షాంపూ కూడా మిక్స్ అయిపోయి చిన్న స్మెల్ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ మనం పెట్టుకున్న మాస్క్ని క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు షాంపూ యూజ్ చేసుకోండి. మీకు ఏ షాంపూ అయితే అలవాటు ఉందో ఆ షాంపూ యూజ్ చేసుకోండి. సో రిపీటెడ్గా ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇందులో ఎగ్ ఉందన్నమాట. ఎగ్ అంటే మనకి ప్రోటీన్ కదా. హెయిర్ అంటే ఊడిపోవడానికి డెలికేట్గా ఉన్న హెయిర్కి ప్రోటీన్ అందిస్తే స్ట్రాంగ్ అవుతుందన్నమాట. అందుకనే ఇమీడియట్గా ఈ ప్యాక్ మాత్రం అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత చూడండి, ఒక్క సిట్టింగ్కే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలామంది ఈ ప్యాక్ పెట్టుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే మంచి ప్యాక్ అని చెప్పుకున్నాం కదా, స్పా అనగానే మసాజ్ ఇచ్చి మనం పెట్టుకోవాలనుకుంటాం. సో అసలు నేను చెప్పే స్పా దేని గురించి చెప్తున్నా, ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి రీగ్రోత్ రావాలి అని చెప్పుకున్నాం కదా. సో అలాంటప్పుడు ఈ ప్యాక్ అప్లై చేసి మసాజ్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఊడిపోవడానికి డెలికేట్గా ఉన్న హెయిర్ కాస్త ఊడిపోతుంది కదా. సో అందుకనే మసాజ్ చేసుకోకండి. ఈ ప్యాక్ ఊడిపోవడానికి రెడీగా ఉన్న హెయిర్కి మనం స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు. సో అందుకని జస్ట్ అప్లై చేసి విడిచిపెట్టేసానంటే ఇదొక హెయిర్ టానిక్ అని అర్థం.
ఊడిపోవడానికి రెడీగా ఉన్నదానికి మనం టానిక్ ఇచ్చి నించోబెడుతున్నాం అన్నమాట. సో ఆ విధంగా ఇది అప్లై చేసి అలా విడిచిపెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత షాంపూ వాష్ చేసుకోండి. రిపీటెడ్గా ఈ ప్రాసెస్ చేయడం వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అంతేకాకుండా రీగ్రోత్ కూడా వస్తుందన్నమాట. ఇందులో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే చాలామంది స్పాలు చేయించుకున్నా సరే మనకి డాండ్రఫ్ క్లియర్ అవ్వదు. ఇందులో డాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ మేము చెప్పాం 5 బెనిఫిట్స్ ఉన్న ఈ ప్యాక్ ఎంత ఖర్చు అయింది చెప్పండి. ఇన్ని బెనిఫిట్స్ ఉండాలంటే మనకి ఈజీగా 1000 1500 ఛార్జ్ చేస్తాం కదా. 5 బెనిఫిట్స్ చెప్పాను, ఎంత బడ్జెట్ అయింది చెప్పండి ఇక్కడ కదా. మ్యాక్సిమం ఒక 40 రూపీస్లోపు అయిపోయింది కదా. రిజల్ట్ అయితే చాలా చాలా చక్కగా ఉంటుంది. డాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోతుంది. చాలామంది హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ ఉంటాయి. డాండ్రఫ్ ఉన్న హెయిర్ ఫాల్ అయిపోతుంది, లేదంటే వాటర్ చేంజ్ అయినా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎనిమిక్ ఉన్న హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఏది ఎలా ఉన్నా సరే మనం పెట్టే ఈ ప్రోటీన్ ప్యాక్ హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుందో చెప్పాను కదా. చాలా ఈజీగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్కి వన్స్ ట్రై చేయండి. అట్లీస్ట్ 2-3 మంత్స్ కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా ఎంత గట్టిగా చిక్కు తీసుకున్నా సరే, ఎంత గట్టిగా లాగినా సరే ఊడదు. ఇది ఛాలెంజింగ్ ప్యాక్ మాట. అంత మంచి హెయిర్ స్పా ఇది అందుబాటులోనే ఉంది కదా. చాలామంది ఇంకో డౌట్ వస్తుంది, ఎల్లో లేకుండా ఉంటే బాగుండు, స్మెల్ వస్తుంది కదా అని డౌట్ వస్తుంది. ఎల్లో వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి. మోస్ట్లీ బాగా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎల్లో కూడా ఇందులో వేసుకోండి. లేదు మాకు పడదు మేడం అంటే మాత్రం ఎల్లో కొంచెం అవాయిడ్ చేసి ఓన్లీ వైట్ వేసుకొని మిగతావన్నీ కానిచ్చేసేయండి. అది కూడా మనకి ప్రోటీనే కాబట్టి ఈ విధంగా మనకి కంటిన్యూ చేయండి. ఓకే, దీంతోపాటు ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటాను, వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలని చెప్తూ ఉంటాను కాబట్టి హైడ్రేటింగ్గా ఉంటే మన స్కిన్ బాగుంటుంది, మన హెయిర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ అంటే ఈ స్పా అనేది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి, హెయిర్ ఫాల్ అనేది జెంట్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఎవరికైనా సేమ్ టైమే 30 మినిట్స్ వరకు అలానే ఉంచేసి తర్వాత షాంపూ వాష్ చేసుకోండి. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి.